శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఛానల్కు స్వాగతం. నా సబ్స్క్రైబర్స్కు వ్యూవర్స్కు కార్తీక మాస శుభాకాంక్షలు, అలాగే ఉత్థాన ఏకాదశి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నవంబర్ 1వ తారీఖున అంటే శనివారం ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుండి ఆదివారం ఉదయం అంటే తెల్లవారుజామున 3 గంటల వరకు ఏకాదశి తిథి పూర్తిగా ఉన్నది. ఆదివారం ఉదయం 3:01 నుంచి ఆదివారం రాత్రి 1:22 దాకా ద్వాదశి. మా పరమ పూజ్య గురుదేవులు వారు ఎంత పుణ్యం ఉంటే అంత భక్తి కలుగుతుంది, భగవన్నామస్మరణ ఎంత చేయగలిగితే అంత పుణ్యం కలుగుతుంది అనేవారు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఛానల్ సభ్యులకు, సబ్స్క్రైబర్స్కు, వ్యూవర్స్కు నమస్కరించుకుంటూ తొలి ఏకాదశి వీడియోని చూసి నన్ను ఆశీర్వదించినట్లుగానే ఈ ఉద్దాన ఏకాదశి వీడియో కూడా పూర్తిగా చూడమని కోరుకుంటూ, నన్ను ఆశీర్వదించమని కోరుకుంటూ నమస్కారం. ఈ కలియుగంలో యజ్ఞాలు యాగాలు అందరూ చేయలేరు. అందువల్ల ఈ కలియుగంలో నామస్మరణ మనసులో ఎంత ఎక్కువ చేయగలిగితే అంత పుణ్యం వస్తుంది అనేవారు. పోతన గారు భాగవతంలో ఒక పద్యం చెప్పారు. భక్తి ఎలా ఉండాలనేది చెప్పారు. చిక్కడు వ్రతముల గ్రతువుల జిక్కడు, దానముల శౌచశీల తపములం జిక్కడు, యుక్తిని భక్తిని జిక్కిన క్రియ నచ్చుతుండు సిద్ధము సుండి. భక్తి లేకపోతే వ్రతాలు, యజ్ఞాలు, దానాలు, స్నానాలు, సంధ్యలు, జపాలు, తపాలు ఎన్ని చేసినా వ్యర్థమే. ఇవన్నీ కూడా భక్తితో, మీరు పరాభక్తితో చేయిస్తే భక్తికి చిక్కినట్లుగా భగవంతుడు మరి దేనికి చిక్కడు అన్నారు పోతన్న గారు. కార్తీక మాసం అంటే శివకేశవులు ఇరువురికి కూడా ఎంతో ప్రీతికరమైన మాసం. స్నానం, పూజ, దానం, జపం ఎంత చేయగలిగితే అంత పుణ్యాన్ని మరియు అంత ఆరోగ్యాన్ని కూడా మనకు అందిస్తుంది. చేయగలిగిన వారికి, పిల్లలు, పెద్దలు, అనారోగ్యం ఉన్నవారు నామస్మరణ చేసుకుంటే చాలు, అంతే పుణ్యం వస్తుంది. ఈ ఉద్దాన ఏకాదశి నవంబరు 1న పూర్తిగా ఉన్నది, శనివారం నాడు. ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుని మేలుకొలిపే ఏకాదశి. ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి రోజున యోగనిద్రలో పాలసముద్రంలో ఆదిశేషుడి మీద పవళించినటువంటి శ్రీహరిని దేవతలు, యక్షులు, కిన్నెరులు, బ్రహ్మాది దేవతలు అందరూ కూడా చక్కటి మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో మేలుకొలిపి చేస్తారు. కనుక ఈరోజు భక్తులందరూ బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చి చక్కగా స్నానాదులు ఆచరించి పూజా మందిరంలో లక్ష్మీనారాయణులను అలంకరించి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడివిడిగా వేసి ప్రమిదను గంధం, కుంకుమ బొట్టులతో అలంకరించి దీపం వెలిగించి శ్రీమన్నారాయణుడి ఫోటో దగ్గర 2 తులసి దళాలు వేసి, శ్రీమన్నారాయణ, ఈరోజు నేను యథాశక్తి ఏకాదశి వ్రతం చేస్తాను. తేలికైన ఆహారం, పళ్ళు, పాలు ఆహారంగా తీసుకుని ఉపవాసం చేస్తానని సంకల్పించుకుని, పుండరీకాక్ష మీ అనుగ్రహం నా మీద ఉంచండి, ద్వాదశి రోజున మీ పూజ చేసి పారణ చేస్తాను, నిన్ను సేవించే నిమిత్తం నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు స్వామి. అచ్యుత సచ్చిదానందమూర్తి, నీ అంశనైన నేను కూడా సచ్చిత్ ఆనంద స్వరూపుడునే, కానీ నిన్ను మరచి ఉన్నాను. నీ మాయ వలన నిన్ను మరచి ఇబ్బందులు పడకుండా నీవలే పరిపూర్ణమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉండాలి, నిన్ను సేవించాలి. ఈ ఏకాదశి నేను తెలిసి తెలియక చేసిన పాపాలు పోయి నేను మొత్తంగా పవిత్రమోగుగాక అని చెప్పుకుని, ఇప్పుడు మీరు ఏమి చెయ్యాలి అంటే చేతిలోకి గంట తీసుకోండి. కుడి చేతిలోకి 2-3 నిమిషాలు గంటను వాయిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ గంటను వాయించాలి. అలా గంటను మ్రోగిస్తూ మేలుకొలుపు శ్లోకం ఒకటి చెప్పుకోవాలి. అదేమిటంటే, ఉత్తిష్టోత్తిష్ట గోవింద త్యజ నిద్రాత్పతే త్వయి శుప్తే జగత్సుప్తం ఉత్తితే చ ఉత్థితం జగత్తు అని చెప్పుకుని, ఆ శ్లోకానికి అర్థం, ఓ నారాయణ, లే స్వామి,
4 నెలలైంది మీరు యోగనిద్రలోకి వెళ్ళి. స్థితికారులైన చైతన్య స్వరూపులైన మీరు ఇంకనూ లేవకుంటే ఎలా? మీకోసం మానవులమైన మేము, బ్రహ్మాది దేవతలు అందరూ ఎదురు చూస్తున్నారు అని ఇలా దేవతలు చేశారు గనక వారు లేపినట్లుగా మనం కూడా ఆ శ్రీమన్నారాయణమూర్తిని లేపాలి. ఈ రకంగా ఋషులు కూడా ఆచరించి మనకి తెలిపారు. తరువాత పూజ చేసుకుని పచ్చకర్పూరపు హారతి ఇవ్వాలి శ్రీవారికి. శ్రీవారికి పచ్చకర్పూరపు హారతి అంటే చాలా ఇష్టం. హారతి ఇచ్చేటప్పుడు కూడా గంటను గట్టిగా మ్రోగించండి. శ్రీమన్నారాయణుడికి నివేదన చేసే పదార్థం, తీపి పదార్థం చేసి అందులో తయారు చేసేటప్పుడు పచ్చకర్పూరం వేయండి. చక్కటి సుగంధమైనటు వాసన వస్తుంది. ఆ యొక్క మధుర పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేయండి. ఈ రకంగా చేసి నారాయణుడి నుంచి సంపూర్ణ అనుగ్రహం పొందాలి. ఈ ఉపవాస దీక్ష ఎలా ఆచరించాలో భక్తులందరికీ తెలిసినదే. ఏ పని చేస్తున్నా నామస్మరణ చేసుకుంటూ చేసుకోవాలి. కాసేపు భాగవతం, భగవద్గీత వంటివి పారాయణ చేసుకోవాలి. ఈరోజు పిల్లలను తిట్టరాదు, ఎక్కువగా మౌనం పాటించాలి. ఇలా ఆచరిస్తే పరమపదానికి దారి. ఇదే రోజున భీష్ముల వారు అంపశయ్య మీదకు చేరారు. 58 రోజుల పాటు కృష్ణనామం చేసుకుంటూ ఉన్నారు. ధర్మరాజుకు అనేక విషయాలు బోధించారు. ఎన్నో ధర్మసూత్రాలు చెప్పారు. ఉదాహరణకు ఎన్నో కథలు చెప్పారు. శ్రీ విష్ణు సహస్రనామములు బోధించారు. ఈ ఏకాదశి వలన మనకు ఫలితం ఏమిటి అంటే, పితామహులైన బ్రహ్మగారిని నారద మహర్షుల వారు అడిగారు. ఉద్దాన ఏకాదశి గురించి అడిగారు. బ్రహ్మగారు, ఓ మునిశ్రేష్ఠ, నారద మహర్షి, ఈ ఏకాదశి చాలా విశేషమైనది. దీనిని ఆచరించటం వలన పుణ్యాన్ని పెంచేది, సమస్త పాపాలను తొలగించేది, ముక్తిని ప్రసాదించేది ఈ ఏకాదశి. ఈ ఏకాదశి ఆచరణ వలన 100 అశ్వమేధ యాగాల ఫలితాన్ని పొందవచ్చు. ధర్మరాజు ఒక్క అశ్వమేధ యాగం చేసి ఆ వ్రతాన్ని ఆచరించి ఆ ఫలితాన్ని కృష్ణుడికి అర్పించితే ఎంతో కీర్తిమంతుడయ్యాడు. ఉత్థాన అంటే మేలుకోవటం, మానవులను భౌతిక వ్యవహారాల నుండి ఆధ్యాత్మిక స్థితికి తీసుకుని వెళ్ళేది, అంటే భగవంతుడి చేరువకు తీసుకుని వెళ్ళేది అని అర్థం. ఆయన గురించి బాగా ఆలోచన చేసే స్థితికి తీసుకువెళ్ళేది అని అర్థం. తరువాత నారదుల వారు సమస్త పాపాలు అన్నారు కదా, అవి ఏమిటి అని అడిగారు. ఖాళీ లేక, సమయం చిక్కక భగవంతుడికి నమస్కారం చేయలేని వాళ్లను, ఆలయానికి వెళ్ళలేకపోయిన వాళ్లను కూడా ఈ ఏకాదశి వ్రతం ఒక్కసారి శ్రద్ధగా ఆచరించగలిగితే ఆ పాపం అనేది లేకుండా తీసివేస్తుంది. అలాగే గృహాలలో అనేక వ్రతాలు ఆచరిస్తారు, నోములు ఆచరిస్తారు. అలాంటివి మధ్యలో ఏవో కారణాల వలన ఆగిపోయినా, వాటి వల్ల వచ్చే దోషాలు కానీ ఏవైనా ఉంటే వాటిని భస్మీపటలం చేస్తుంది. మూర్ఖులను కూడా మారుస్తుంది ఈ ఏకాదశి. అది ఎలాగంటే, కుందేలుకు 3 కాళ్ళే అంటాడు. కాదురా నాయన, 4 కాళ్ళు ఉంటాయి అన్న. కాదు, నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అంటాడు. అలాంటి వారిని కూడా మారుస్తుంది ఈ ఏకాదశి. నాస్తికులు భగవంతుడు లేడు అంటాడు, పంచభూతాల నుండి అవసరాలను తీర్చుకుంటూ ఉంటాడు. పంచభూతాలు దేవుడి నుండి ఏర్పడ్డాయనే విషయాన్ని గమనించడు, అంటే వినడు. ఒకసారి ఆచరించగలిగితే ఈ వ్రతాన్ని మొత్తం వాడి పాపాలను భస్మీపట్లం చేస్తుంది ఈ ఏకాదశి. అంతటి దయామయుడు, గొప్పవాడు మన భగవంతుడు. ఫలితాల కంటే శ్రీమన్నారాయణుడి మీద విశ్వాసంతో ఎల్లప్పుడూ ఆయన సేవలో, అంటే ఆయన నామస్మరణలో గడపగలిగితే జీవన్ముక్తులవుతారు భక్తులందరూ. మనకు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. అలాగని భగవతారాధన మానరాదు. నారదుల వారు మరొక ప్రశ్న వేశారు. ఆహారం తీసుకోకుండా ఎలా ఆచరిస్తే ఏ ఫలితం అని అడిగారు బ్రహ్మగారిని. బ్రహ్మగారు ఈ విధంగా చెప్పారు. ఒక్కసారి అంటే ఏకభుక్తం చేస్తే, పగటిపూట ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేసేవారికి ఈ జన్మలో చేసిన పాపాలు పోతాయి. రాత్రిపూట ఉపవాసము జాగరణ చేస్తే అటువంటి వారికి 2 జన్మల పాపాలు తొలగుతాయి.
ఎవరైతే ఏకాదశి ప్రారంభం నుండి ఉపవాస దీక్ష చేయగలుగుతారో వారికి 7 జన్మల పాపాలను తొలగిస్తుంది. ఇలా పద్మపురాణంలో అంటే ఎవరైతే ఏకాదశి ప్రారంభం నుండి ద్వాదశి గడియల లోపు పగలు రాత్రి జాగరణతో భజనలతో భగవన్నామ స్మరణలో గడిపి ఇలా చేయగలుగుతారో వారికి 7 జన్మల పాపాలను తొలగిస్తుంది. ఇలా పద్మపురాణంలో బ్రహ్మగారు నారదుల వారికి చెప్పారు. మనకు పాపాలు 7 జన్మల నుండి ఉన్నాయో లేవో మనకు తెలియదు, కానీ ఈ జన్మలో మానవ జన్మ వచ్చింది అంటే ఎంతో పుణ్యం చేసుకున్నట్లే. ఈ జన్మలో కూడా అంతే పుణ్యం చేసుకుని క్రిందికి జారకుండా మరింత ఎక్కువ భగవదారాధన, దానం, నామస్మరణ, దేవాలయ సందర్శనతో సార్థకం చేసుకుందాం ఈ జీవితాన్ని. ఇటువంటి మంగళకరమైన ఏకాదశులను అన్నిటినీ మన విద్యుక్త ధర్మంగా విష్ణు ప్రీత్యర్థం ఆచరించి విష్ణు పదం పొందుదాం, ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఒక కథ తెలుసుకుందాం. పండితుడైన ఒక బ్రాహ్మణుడు, ఒక దొంగ ఎలా భగవంతుని అనుగ్రహం పొందారో తెలుసుకుందాం. ఒక ఏకాదశి రోజున ఆ బ్రాహ్మణుడు రాత్రిపూట భాగవతం చదువుకుంటున్నాడు. దశమస్కందంలోకి వచ్చాడు. యశోదాదేవి శ్రీకృష్ణుడికి ఎన్నో ఆభరణాలతో అలంకరణ చేసింది. ఆ ఘట్టం చదువుతున్నాడు. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి అని చదువుతున్నాడు. సరిగ్గా అప్పుడే ఆ బ్రాహ్మణుడి ఇంట్లోకి ఒక దొంగ ప్రవేశించాడు. ఈ శ్లోకం అంతా విన్నాడు, కానీ అదేమిటో అర్థం కాలేదు. పంతులు గారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో పంతులు, అవన్నీ నువ్వు చదివినవన్నీ బంగారమేనా, ఆయన వేసుకున్నవి అని అడిగాడు. అతను చూడగానే ఆ బ్రాహ్మణుడికి ప్రాణాలు పోయినాయి, భయం వేసింది. చెప్పవయ్యా అని గద్దించాడు. అవును నాయన, బంగారమే, మరి ఎక్కడుంటాడో చెప్పు అన్నాడు. ఈ దెబ్బతో నా జీవితంలో ఇంకో దొంగతనం చేయక్కర్లేదు, దీనితో సరిపెట్టేసుకుంటాను, ఎక్కడుంటాడో చెప్పు అన్నాడు. తప్పదు కదా, బ్రాహ్మణులు వారు చెప్పారు. చెప్పకపోతే ఏం చేస్తాడో అని భయం. ఉత్తరప్రదేశ్లో మధురకు దగ్గరలో బృందావనం. ఆ బృందావనంలో యశోదానందుని కుమారుడు, యమునా నది ఒడ్డున బలరాముడు గోపబాలుడితో గోపస్త్రీలతో విహరిస్తూ ఉంటాడు నాయనా అని చెప్పాడు. ఆ దొంగ ఆ మాటలన్నీ మననం చేసుకుంటూ బయలుదేరాడు. ఉత్తరప్రదేశ్, మధుర, బృందావనం, యశోదాదేవి బిడ్డ శ్రీకృష్ణుడు, అలా అనుకుంటూ వెళ్లే లోపల ఎన్నిసార్లు అన్నాడో, ఎన్నిసార్లు కృష్ణమూర్తి భగవంతుని యొక్క నామాన్ని తలుచుకున్నాడో అతనికి తెలియదు. అంత ధ్యానం చేశాడు. శ్రీకృష్ణుడిని చేరాడు. శ్రీకృష్ణుడిని మననం చేశాడు. చేరాడు బృందావనం. అక్కడ యమున దగ్గర అంతా వెతుకుతున్నాడు, కనబడలేదు. సరే, నది ఒడ్డున చెట్టు ఎక్కాడు. కృష్ణుడు ఎవరో తెలియదు, కానీ పట్టుదలగా ఆ బ్రాహ్మణుడు వారు చెప్పిన ఆభరణాలు ధరించి ఉంటాడు కదా, అలా చూసి పట్టుకోవాలి, ఆ నగలన్నీ చేజెక్కించుకోవాలి అని అతని పట్టుదల. అదిగో ఆ బలరామకృష్ణులు తమ బృందంతో వస్తున్నాడు కృష్ణ భగవానుడు. గబాలను చెట్టు దిగాడు. వాళ్ళ దగ్గరికి పరిగెట్టాడు. ఆగండి అని కృష్ణుణ్ణి ఒక్కసారి తెరిపారా చూసేప్పటికీ, అబ్బా ఎంత మోహన రూపం, భగవంతుడై ఉంటాడు అని అనిపించింది అతనికి. ఒక్క క్షణం అలా నిలిచిపోయాడు. మరుక్షణం, మీ దగ్గర ఉన్న బన్నాగలన్నీ మూటకట్టండి, లేకపోతే చంపేస్తా అన్నాడు. కృష్ణుడు నవ్వుకున్నాడు. సృష్టి స్థితి లయాలను కారకుడు నన్నే చంపేస్తానంటున్నాడు ఇతను అని నవ్వుకున్నాడు మనసులో, చిన్న చిరునవ్వు. నేను ఇవ్వను, మా అమ్మ కొడుతుంది అన్నాడు. ఇవ్వకపోతే నేను కొడతా అన్నాడు. వెంటనే కృష్ణుడు బంగారు ఆభరణాలన్నీ మూటకట్టి ఇచ్చేశాడు. ఆ ఆభరణాలు చేతికి రాగానే ఏమైందో ఏమో,
చిత్తం శుద్ధి కావడం ప్రారంభమయ్యింది. ఎంత బంగారము నాకు రావడానికి ఆ బ్రాహ్మణుడే కారణం కదా, ఆయనకు కూడా కొద్దిగా ఇద్దామని అనిపించింది. వెంటనే బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో కృష్ణుడి ఆభరణాలు తీసుకొచ్చా బెదిరించి, నువ్వు కూడా ఏం కావాలో తీసుకో ఇందులోంచి అన్నాడు. ఆ మాట వినగానే ఆ బ్రాహ్మణుడు కళ్ళ నుండి నీళ్లు చప్పటపటా రాలిపోయినాయి. ఏం అదృష్టవంతుడు అయ్యా, నాకు కూడా ఆ కృష్ణుడిని చూపించవయ్యా అన్నాడు. అయితే పద అన్నాడు. ఈ దొంగ ఇద్దరు కలిసి మళ్ళీ బృందావనం వెళ్ళారు. కృష్ణుడి కోసం ఎదురు చూస్తున్నారు. కృష్ణుడు వచ్చాడు. ఈ దొంగకు కనపడుతున్నాడు, ఆ బ్రాహ్మణుడు కనపడట్లేదు. కృష్ణుడు ఎదురుగా నుంచున్నాడు. దొంగ, ఏమిటి మళ్ళా వచ్చావు? ఆభరణములన్నీ నిన్నే ఇచ్చేశాను కదా, నా దగ్గర ఇంకేమీ లేవు. మా అమ్మ నన్ను తిట్టింది కొట్టింది అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. అదే చిరునవ్వుతో చూస్తున్నాడు. దొంగ యొక్క కర్మలన్నీ పూర్తి అయిపోయినాయేమో, బ్రాహ్మణుడికి కనిపిస్తున్నాడు కదా అని దొంగ అనుకుంటున్నాడు. ఈ కర్మ పరిపక్వం అయ్యిందేమో. కృష్ణ, నీ దగ్గర ఇంక దోచుకోవటానికి రాలేదు, ఈ నగలు నీకు ఇచ్చేద్దామని వచ్చాను అన్నాడు. ఆ బ్రాహ్మణుడి గురించి ఏమి చెప్పట్లేదు, మర్చిపోయాడు అని ఆ బంగారు ఆభరణముల మూట విప్పి కృష్ణుడికి అలంకరించేశాడు. ఈ బ్రాహ్మణుడికి ఏమీ అర్థం కాలేదు. ఆ దొంగేమో పరివర్తన చెందాడు. ఏమయ్యా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నాకు కనపడట్లేదు, ఎవరో కనపడట్లేదయ్యా అన్నాడు. ఓ మహాత్మా, నీకు కనపరుస్తున్నాడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ నాకు కనిపించట్లేదయ్యా అని ఆ దొంగని అలా సంబోధించాడు, ఓ మహాత్మా అని. నాకు కూడా ఆ శ్రీకృష్ణుడి దర్శనాన్ని అనుగ్రహించమని చెప్పవయ్యా అన్నాడు. ఈ పరివర్తన చెందిన దొంగగారు, నువ్వు దేవాది దేవుడువు, ఆపద్బాంధవుడువు, నాలాంటి వ్యక్తికి కనిపించి నన్ను ధన్యుడును చేశావు, ఉత్తమమైన బ్రాహ్మణునకు కనిపించమని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనని ఆలకించిన శ్రీకృష్ణ పరమాత్మ తన దివ్యమంగళ స్వరూపాన్ని ఆ బ్రాహ్మణుడికి కూడా చూపించాడు. ఇలా ఈ ఏకాదశి రోజున బ్రాహ్మణుడు కీర్తించాడు. భాగవతం విన్న ఆ దొంగ, ఇద్దరూ పుణ్యాత్ములే, ఇద్దరూ కృష్ణ దర్శనం పొందారు. బ్రాహ్మణుడు కీర్తించాడు, భాగవతం శ్రవణం చేశాడు ఆ దొంగ. ఇద్దరూ పుణ్యాత్ములే, ఇద్దరూ కృష్ణ దర్శనం పొందారు. పరివర్తన చెందిన దొంగ మంచిగా కృష్ణ భక్తుడైపోయాడు. ఇద్దరూ పరమపదం పొందారు. అంతటి మహిమాన్వితమైనది ఈ ఏకాదశి. చక్కగా శ్రద్ధగా భక్తిగా నిష్ఠగా పాటించి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కృపా కటాక్షములు పొందుదాం, శాశ్వతమైన స్థితిని పొందుదాం. ఉమాసహస్రంలో గణపతి ముని గారు ఒక శ్లోకం మనకి చెప్పారు. అది ఎలాంటిదంటే, అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వ విచారే సర్వగత. పూజా సమయంలో రూపంలో చూడాలి, ఆ విగ్రహ రూపంలో చూడాలి. స్తోత్రం చేసేటప్పుడు ఆ శబ్దంలో భగవంతుడిని చూడాలి. చింతన చేసేటప్పుడు ప్రాణంలో ఆ భగవంతుడిని చూడాలి, అంటే మనస్సులో. తత్వ విచారణ చేసేటప్పుడు మాత్రం తత్వం విచారణ చేసేటప్పుడు సర్వత్రా, అంటే అంతటా దైవమే సాక్షాత్కరించుకోవాలి అని చెప్పారు. మర్నాడు పాల సముద్రం, దేవతలు చిలికారు కనుక చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఏకాదశి రోజున మన మేలుకొలుపుతో ఒత్తిగిల్లి ఆ శ్రీహరి మరునాడు బ్రహ్మాది దేవతలతో కూడి బృందావనముకు వచ్చిన మాట, బృందకు ఇచ్చిన మాట ప్రకారం బృందావనానికి వెళ్ళారు. ఆ రోజు తులసీ కళ్యాణం జరిగింది. ఆ రోజు సాయంత్రం తులసీ కళ్యాణం జరిగింది. మనం కూడా తులసీ కళ్యాణం చూద్దాం, శ్రవణం చేద్దాం, జీవన్ముక్తి పొందుదాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.